They say 5 minutes by the sea can make you come alive. ఫ్రెండ్స్, కార్డిల్లా క్రూజ్లో కొచ్చిన్ టు ముంబై వెళ్తున్నాం. మేమందరం వెహికల్స్ అయితే వచ్చేసాయి, లగేజ్ అంతా సర్దేశాము. ఇంకా మేము రైల్వే స్టేషన్కి అయితే బయలుదేరుతాము. ఇంకా ఓకేనా? నెక్స్ట్ ట్రిప్ మీరు కూడా రావాలనుకుంటే కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి, మేము మీకు రిప్లై అయితే ఇస్తాం. कहीं दिखते नहीं, इन्हों हाथ नीचे रखो जरा, इन्हों दिखेंगे ये दोगले दिखेंगे यहाँ क्रॉस हो कुतल पट्टू రైల్వే స్టేషన్కి అయితే చేరుకుంటాము. మేము ఒక పక్క ట్రైన్ బయలుదేరేదానికి సిద్ధంగా ఉంది. మేమంతా వీడియోలు తీసుకుంటున్నాము. మా ఫ్రెండ్ చూడండి స్టైల్ ఇస్తున్నాడు. ట్రైన్ ఎక్కేసాము, బయలుదేరాము ఆల్రెడీ. వెదర్ చూడండి ఎంత బాగుందో. మా వాళ్ళు డ్రెస్ చేంజ్ చేసుకోవాలని ఇక్కడ పరదా అయితే కట్టారు. డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి ఇక్కడ మా వాళ్ళు సిగ్గుపడుతున్నారనమాట. ఇప్పుడు రెస్ట్ తీసుకొని నెక్స్ట్ డే మార్నింగ్ కొచ్చిన్ వ్యూ ఎలా ఉంటుందో చూద్దాం. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, చూసారు కదా మన కొచ్చిన్లో వ్యూ చాలా బాగుంది. ఈరోజు డ్రై ఫ్రూట్స్తో టిఫిన్ కంప్లీట్ చేసాం. రూమ్ చెక్అవుట్ చేసిన తర్వాత మా లగేజ్ అంతా చెక్ చేసుకొని ఇక్కడ నుంచి క్రూజ్ షిప్ దగ్గరికి వెళ్ళాలి కాబట్టి ఓలాలో వెహికల్స్ అయితే బుక్ చేసాం. వెదర్ చాలా కూల్గా ఉంది. ఇప్పుడు మనం టీ బ్రేక్ తీసుకొని మన వెహికల్స్ వచ్చిన తర్వాత బయలుదేరుతాం. మేము స్టార్ట్ అయినప్పటి నుంచి ఇక్కడ రెయిన్ అయితే పడుతుంది. వర్షం అసలు తగ్గడం లేదు. మన జర్నీ ఎలా ఉంటుందో చూడాలి. వర్షం ఎక్కువగా పడుతుంది కాబట్టి టెర్మినల్ దగ్గరికి చేరుకోవడానికి క్రూజ్ షిప్ వాళ్ళే మనకు అంబ్రెల్లా ప్రొవైడ్ చేశారు. ఇక్కడ క్యూ చాలా ఎక్కువగా ఉంది. మనం ఎయిర్పోర్ట్లో ఏ విధంగా బోర్డింగ్ పాస్ తీసుకుంటామో సేమ్ క్రూజ్ టెర్మినల్లో కూడా అదే విధంగా బోర్డింగ్ పాస్ తీసుకోవాలి. ఎయిర్పోర్ట్లో మనకి ఏ విధంగా లగేజ్ చెక్ చేస్తారో సేమ్ ఇక్కడ కూడా అలాగే చెక్ చేస్తుంది. మా లగేజ్ చెక్కింగ్ అయిపోయింది. ఇప్పుడు మనం కార్డిల్లా క్రూజ్ షిప్ దగ్గరికి వెళ్తున్నాం. ఇదే మన ఇండియాలో ఉన్న ఏకైక లగ్జరియస్ కార్డిల్లా క్రూజ్ షిప్. ఈ క్రూజ్లో మనకు 11 ఫ్లోర్స్ ఉంటాయి. మేము వెళ్ళబోయే కార్డిల్లా క్రూజ్ షిప్ ఇదేనమాట. లోపల ఏ విధంగా ఉందో చూద్దాం. ఈ క్రూజ్లో మనకు ఒక్కొక్క ఫ్లోర్ని ఒక్కొక్క డెక్కుగా పిలుస్తారు.
ఎంట్రీ కాగానే ఇక్కడ పెద్ద క్యూ లైన్ ఉంది. ఇక్కడ ప్రతి ఒక్కరికి ఫొటోస్ తీసి షిప్లోకి వెళ్ళిన తర్వాత ఫోటో గ్యాలరీలో ఫొటోస్ ఉంచుతారు. ఎవరికైతే ఫొటోస్ కావాలనుకుంటారో వాళ్ళు ఫొటోస్ తీసుకోవచ్చు. ఫొటోస్ తీసుకున్న తర్వాత వెల్కమ్ డ్రింక్గా కోకోనట్ వాటరు, జ్యూసు ప్రొవైడ్ చేశారు మనకి. ఫస్ట్ तुम्हारा इसका पूरा हम लिफ्ट है इधर फर्स्ट फ्लोर जो एक फ्लोर जो మా రూము మరియు కార్డిల్లా యాక్టివిటీస్ అన్ని నెక్స్ట్ వ్లాగ్లో చూద్దాం. తాగత్తురా అంటే తాగు చూడు.